హలో, ఎక్కడ్రా? వస్తున్నావా? ఈరోజు వాడు బర్త్డే ఉంది, కృపాగాడిది. వాడి తెలియకుండా సడన్గా సర్ప్రైజ్ చేద్దామని. ఓకేనా? వచ్చే కదా ఫాస్ట్గా. ఎక్కడున్నాడు? చూడాలి, రూమ్లో ఉంటాడు. ఏదో రూమ్లో మరి వెళ్ళేసి తెలుసా? ఐడియా ఉందా? లేదు, చూద్దాం. ఏముంది, అన్నీ ఉన్నాయి కదా రూమ్స్. ఒకటి ఎత్తుకుంటూ వెళ్ళిపోదాం. నాకు తెలిసి లాస్ట్ టైం చివరున్నాడు. రూమ్ నెంబర్ 11 అనుకుంటారా? లాస్ట్ టైం ఇక్కడే వచ్చా, ఇక్కడ చూశాను. రూమ్ నెంబర్ 11 అనుకుంటా. ఒకసారి చూద్దాం దా. ఇదేననుకుంటారా రూమ్ నెంబర్ 11? దీంట్లోనే ఉంటాడు. దీంట్లో చూద్దాం సరే. అయ్యో అక్కడ నుంచి అన్నయ్య మరి ఆగురా. దా, సడన్ సర్ప్రైజ్ ఇప్పుడు ఇద్దాం. దీంట్లోనే ఉంటాడు కృప. వచ్చాయి బ్రో. అన్నా అన్నా, కృప ఎక్కడ ఉన్నాడు? కృప ఎక్కడ? ఇడేనా? హలో హీరో. ఏయ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రా. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. అడుగు, అనిల్ గారు కూడా వచ్చాడు. వాడు నేను ఇద్దరు వచ్చి. ఫోన్ చేయొచ్చు కదరా? కాదులే, సర్ప్రైజ్ లాగే ఉండాలి కదా. బర్త్డే సర్ప్రైజ్ అట్లాగే ఉంటుంది మరి. చాక్లెట్ తీసుకొచ్చారు మరి. బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా బర్త్డే అన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే నా దగ్గరికి వచ్చారు హాస్టల్కి. నైట్లో అయితే మెసేజ్ చేయలేదు, చేస్తారేమో చూశాను. కానీ హాస్టల్కి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారనమాట గిఫ్ట్స్తో. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో తర్వాత రెడీ అయిపోయి చర్చ్కి వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే హోసన్న మందిరానికి వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే హోసన్న మందిరానికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాం. సో చర్చ్ లోపల అయితే మేము ఒక ½ అవర్ టైం స్పెండ్ చేసాం అనమాట. సో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి కంటిన్యూగా ఆరాధనలు అయితే జరుగుతున్నాయి అనమాట చర్చ్లో. సో మేము వెళ్ళేసరికి అయితే ప్రేయర్ స్టార్ట్ అయింది. ఉదయాన్నే వెళ్ళి ప్రేయర్ చేసేసుకుని మళ్ళీ వెంటనే ఒక ½ అవర్లోనే రిటర్న్ బ్యాక్ అయ్యాము. సో అక్కడ లోపల వీడియో తీయకూడదని మేము తీయలేదు ప్రేయర్ హాల్లో. సో బయట వరకే మేము వీడియో తీసేసి మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేసామన్నమాట. సో ఆ వ్యూ అయితే మీకు చూపిస్తాను. సో ప్రేయర్ చేసుకుని అయితే నేను బయటకు వచ్చేసాను. సో తర్వాత మా ఫ్రెండ్స్ని అడిగాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాము, వెళ్దామని చెప్పారు. సో వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారని నాకైతే ఎగ్జైట్గా ఉందన్నమాట. సో మా కెమెరామ్యాన్ అనిల్ అయితే మంచిగా జేమ్స్ కెమెరామ్యాన్ కంటే ఎక్కువ ఫోకస్ చేశాడు మమ్మల్ని. చాలా అందంగా స్పెషల్గా చూపించాడు అనమాట బర్త్డే రోజు. సో అనిల్కి అయితే చాలా థ్యాంక్స్ అనమాట. సో ఏ డైరెక్టర్ కూడా ఇట్లా తీసి ఉండడేమో మేబీ. సో వీడియో క్లారిటీని బట్టి అర్థమైపోతుంది ఆడగాడే పెద్ద. తర్వాత అయితే ఒక బేకరీ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. సో ఒక ½ అవర్ ముందే ఇక్కడికి వచ్చి మొత్తం డెకరేట్ చేసి వెళ్ళారంట. సో నాకు తర్వాత చెప్పారు ఆల్రెడీ ముందుగానే వచ్చి డెకరేట్ చేసాం బెలూన్స్తో అని. సో ఇద్దరికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకైతే సర్ప్రైజింగ్ ఉంది వీళ్ళు చేసేది. పెద్ద గిఫ్ట్ షాప్కి అయితే తీసుకొచ్చేసారు.
అండ్ బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అందులో. సో షాప్ అయితే చూడండి, చాలా బాగుంది అనమాట. సో మీరు కూడా ఇటు వచ్చుంటే విజిట్ చేయండి. షాప్ పేరు అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత. మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో బర్త్డే స్పెషల్కి సంబంధించి అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ స్నాక్స్ కానీ ఎగ్దమ్ ఉన్నాయి. సో వీళ్ళైతే కేక్ అయితే ఆర్డర్ ఇస్తున్నారు. సో నన్నైతే నువ్వు అక్కడే ఉండు, వీడియో తీమకు, మీకు తర్వాత చెప్తా అన్నట్టు చెప్తున్నారు. సో అయితే నేనైతే వీడియో తీశాను ఖాళీగా ఉండకుండా. మంచిగా ఉన్నాయి, నాకైతే చాలా స్వీట్స్ ఉన్నాయి, డిఫరెంట్ చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ స్నాక్స్, ఎవ్రీథింగ్ కొత్తగా నాకు అనిపించాయి అనమాట. నేను ఫస్ట్ టైం మొత్తం ఇట్లా చూడడం అయితే ప్రీవియస్ ఏ షాప్లో చూడలేదు. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే రెడీ చేశారు. సో కట్ చేసేద్దాం వెళ్ళి. ఇంకా వెళ్ళండి. లేదు వెళ్ళండి, ఏం కాదు వెళ్ళండి బ్రో. వాళ్ళ తీసుకోండి. సో లంచ్ అయితే మేము చిల్లీస్లో ప్లాన్ చేసాం అనమాట. సో ప్రీవియస్ 1 టైం వచ్చాము. సో అక్కడైతే ఫుడ్ టేస్ట్గా ఉంది. సో మళ్ళీ కూడా సెకండ్ టైం ప్రిఫర్ చేసాం అనమాట ఇక్కడే. సో మా ఫేవరెట్ అనమాట చిల్లీస్. సో లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ అయితే ఫుల్గా తినేసాం అనమాట. తినేసిన తర్వాత బిల్ అయితే తీసుకొచ్చారనమాట బేరర్. అది బిల్ చూడడం కదా నా కళ్ళు జిగేలమన్నాయి. వీళ్ళైతే తినేసి మెల్లిగా బయటకు వచ్చేసారు. సో ఫైనల్గా అయితే కట్టేసి రావాల్సి వచ్చింది. సో అట్లా అనమాట. ఫుడ్ గురించి చెప్పాలంటే చాలా టేస్ట్గా ఉంది అండ్ స్పైసీ కూడా ఉంది. సో మాకైతే చాలా నచ్చింది. సో థర్డ్ టైం వెళ్ళిన కూడా ఇక్కడ తింటాము. సో మాతో పాటు చిన్ననాటి స్నేహితుడు మధుసూదన్ కూడా వచ్చాడు. తర్వాత డీమార్ట్కి అయితే రావడం జరిగింది. సో వచ్చి చిన్న షాపింగ్ చేద్దాం, ఏదన్నా గిఫ్ట్ తీసుకుందామని అనుకున్నాం.
సో అదేం లేకుండా అయితే చిన్న టీ షర్ట్ ఒకటి తీసేసుకొని షాపింగ్ చేసుకుని వచ్చేసామన్నమాట. సో మీలో ఎంతమంది డీమార్ట్కి వెళ్ళారో కామెంట్ మాత్రం చేయండి. సో చూపిస్తాను లోపల ఎలా ఉందో. ఇక్కడైతే చిన్న ఫిషెస్ ఉన్నాయన్నమాట. సో ఫిజియోథెరపీ లాగా చేస్తారు. దెన్ లోపలికి ఎంటర్ అయిపోదాం. సో స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాం. టీ షర్ట్లు అయితే ఒకసారి మనం ఈ కలర్స్గా వచ్చాయన్నమాట న్యూ ఇయర్కి. సో ఒక్కసారి మనం ఏది సెట్ అయ్యేది ఒకసారి చూసుకొని తీసేసుకున్నాం. సో చూస్తున్నా మన సైజుకి తగ్గట్టు ఏం దొరకట్లేదు, అన్నీ లూజ్గా ఉంటున్నాయి అన్నమాట. ఫైనల్గా అయితే నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో అన్నీ అయితే ట్రయల్ చూసాను అనమాట. లూజ్గా ఉంటున్నాయి, కొంచెం టైట్గా ఉంటున్నాయి. సో 99కే షర్ట్ అనమాట. దెన్ ఆఫ్టర్ ప్లాన్ ఫర్ సాలార్ మూవీ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. సో ప్రభాస్ కోసమైనా ఈ మూవీకి వెళ్ళొచ్చు అనమాట. బీజిఎం అయితే లేదు, ఏకదమ్ కొట్టాడు. సో వన్ టైం చూడొచ్చు అనమాట మూవీ అయితే. ఒకసారి థియేటర్లోకి ఎంటర్ అయిపోదాం. సో సిట్టింగ్ అయితే బాగానే ఉంది, సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది. మేము వెళ్ళిన థియేటర్ అయితే పల్లవి కీర్తన థియేటర్. ఇది నార్త్ సెంటర్ సైడ్లో ఉందన్నమాట. కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం